మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు గురువారం అమావాస్య తర్వాత రోజు చాలా మంచి రోజు గనుక రాత్రికి బెల్లంతో ఇలా చేయండి. లెక్కలేనంత డబ్బు వస్తుంది. ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది. ఇక డబ్బు వస్తూనే ఉంటుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. మీకు కావలసినంత ఐశ్వర్యాన్ని ఇస్తుంది. కాబట్టి అమావాస్య తర్వాత రోజున బెల్లంతో తప్పనిసరిగా ఈ పరిహారాన్ని చేయండి. ఇలా చేయటం వలన ధన సమస్యలన్నీ కూడా పోతాయి. అప్పులు తీరిపోతాయి. మీరే అప్పులిచ్చే స్థాయికి వెళ్తారు. మీ సంపాదన పెంచుకోవడానికి కూడా ఈ బెల్లం పరిహారం ఉపయోగపడుతుంది. 4 వైపుల నుండి డబ్బు వస్తుంది కనుక నమ్మకంతో ఈ బెల్లం పరిహారం చేసుకోండి. ఖచ్చితమైన ఫలితాలు వస్తాయి. దైవానుగ్రహం కలుగుతుంది. ఇబ్బందులన్నీ కూడా పోతాయి. మంచి రాజయోగం పడుతుంది. అద్భుత ఫలితాలు వస్తాయి. మరి అమావాస్య తర్వాత రోజున రాత్రికి బెల్లంతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు లక్ష్మీదేవిని పూజిస్తే ఎటువంటి ఫలితం వస్తుందో తెలిపే కథను విందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. ఇక కథలోనికి వెళ్తే, పూర్వం రామయ్య సీతమ్మ అనే దంపతులు రామాపురంలో నివసిస్తూ ఉండేవారు. వారు ధనవంతులు. రామయ్యలో గర్వం, అహంకారం ఏమాత్రం ఉండేవి కావు. సీతమ్మ కూడా భర్తకు అన్ని విధాలా తగినది. లక్ష్మీదేవి అంటే వారికి భక్తి ఎక్కువ. అందుచేత వారు ప్రతిరోజు తప్పకుండా లక్ష్మీదేవిని పూజిస్తూ ఆరాధిస్తూ ఉండేవారు. వారికి గోపాలం అనే కొడుకు ఉండేవాడు. ఒక్కడే కొడుకు కావటంతో అతన్ని గారాభంగా పెంచసాగారు. గోపాలం కొంతకాలానికి పెద్దవాడయ్యాడు. ఆ సమయంలో ఒకసారి సీతమ్మ రామయ్యతో, ఏమండి, మన వాడికి పెళ్లి చేస్తే బాగుంటుంది కదా. ఇంటి పెత్తనం వాడికి వదిలేసి మనం కృష్ణారామ అంటూ విశ్రాంతి తీసుకోవచ్చు. ఈ సంగతి ఆలోచించండి అన్నది. అందుకు రామయ్య సరేనన్నాడు. ఇక గోపాలం కోసం పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. ఆ రామాపురం ఊరికి సమీపంలో ఉండే గ్రామంలో సంబంధం కుదిరింది. కొడుకు గోపాలం పెళ్లి చేశారు. కోడలు పేరు గజలక్ష్మి. కొత్త కోడలు కదా అని సీతమ్మ కోడలితో ఇంట్లో ఎలా నడుచుకోవాలి, ఏ పనులు చేసుకోవాలి, పెద్దలతో ఎలా మెలకువతో మసులుకోవాలి అని ఆ పద్ధతులన్నీ కూడా బోధించసాగింది. ఒక రోజున సీతమ్మ కోడలితో, చూడమ్మా, లక్ష్మీదేవి మన ఇంటి ఎలవేల్పు. నీవు ప్రతిరోజు లక్ష్మీదేవిని పూజించటం మర్చిపోకు అని వివరాలు చెప్పి ఇంటి పెత్తనం మొత్తం ఆమెకు వదిలిపెట్టి ఓ పక్కన పాకలో విశ్రాంతి తీసుకోసాగారు వృద్ధ దంపతులు. అలా కొన్ని రోజులు గడిచాయి. గజలక్ష్మి గయ్యాలిదని మొదట ఎవ్వరికీ తెలియదు. అత్తామామలు బోధించిన పద్ధతులు ఆమెకు ఏమాత్రం నచ్చలేదు. ఇంట్లో కసువు ఊడ్చటం కానీ, ఇంట బయట ముగ్గులు వేయటం కానీ, లక్ష్మీదేవిని పూజించటం కానీ పూర్తిగా మానేసింది గజలక్ష్మి. పేరుకు గజలక్ష్మి, కానీ లక్ష్మీదేవిని పూజించే మంచి మనసు ఆమెకు లేనేలేదు. గయ్యాలి అయిన గజలక్ష్మి అత్తామామలు 3 పూటలు తిని ఊరికే కూర్చోవటం సహించలేకపోయింది. ఎలాగైనా అత్తామామలను ఇంటి నుండి తరిమివెయ్యాలని ఆమె ఉద్దేశం. ఆ కారణంగా ఆమె ఇంట్లో పనులు ఏవీ చేయకుండా మంచంపై కూర్చోవటం మొదలుపెట్టింది. రోజు భార్య చేష్టలు కనిపెట్టి చూస్తున్న గోపాలానికి ఇదేమీ అర్థం కావటం లేదు. గజలక్ష్మి చక్కని చుక్క. ఆమె అందానికి ముగ్ధుడైన గోపాలం భార్యను ఎదిరించలేకపోయాడు. తన భర్త తను చెప్పినట్లు చేస్తాడని, తన మాట జవదాటడని తెలుసుకున్న గజలక్ష్మి ఈసారి అందరి ముందు తన గయ్యాలితనాన్ని ప్రదర్శించింది. ఒకరోజు గజలక్ష్మి అత్తమామల్ని పిలిచి, అత్తగారు, మీరు కసువు ఊడ్చి అంట్లు తోమండి. మామయ్య, మీరు ఈ సామానంతా తీసి ఆ గదిలో పెట్టండి అని చాకరీ అంతా వాళ్ళిద్దరినీ చేయమని పురమాయించసాగింది. కోడలి ఆజ్ఞ వినగానే రామయ్య, సీతమ్మ ఆశ్చర్యపడ్డారు. కోడలి గయ్యాలితనం తెలుసుకొని వాపోయారు. చూడమ్మా, నీవు వస్తే అధికారం నీకు అప్పగించి మేము హాయిగా విశ్రాంతి తీసుకోవాలనుకున్నాం. నీవు ఇలా చేయటం పద్ధతి కాదు అన్నారు వృద్ధ దంపతులు. కానీ గయ్యాలి కోడలు గజలక్ష్మి ఎవరి మాటలను లెక్క పెట్టడం లేదు. ఆనాటి నుంచి అత్తమామల మాటలకు ఎదురు చెప్పటం, సూటిపోటి మాటలు అనటం, తిట్టటం సాగించింది గజలక్ష్మి. ఈ సంగతిని కొడుకుతో చెప్పారు తల్లిదండ్రులు. అందుకు గోపాలం భార్యను ఏమీ అనలేకపోయాడు. ఇదే మంచి సమయం అనుకున్న కోడలు అత్తామామలను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టింది. రామయ్య, సీతమ్మ కోడలి పోరు భరించలేక ఎటో వెళ్ళిపోయారు.
గజలక్ష్మి ఆనాటి నుంచి లక్ష్మీదేవిని పూజించటం మానేసింది. ఇంట్లో శుభ్రత లేదు. ఉన్న సంపద రోజురోజుకు తరుగుతూ కొంతకాలానికి పూర్తిగా హరించుకుపోయింది. చివరికి తినడానికి తిండి కూడా కరువయ్యింది. ఆ కారణంగా అప్పుల పాలయ్యారు. గోపాలం ఇల్లు అమ్మి అప్పు తీర్చాడు. ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి, కట్టడానికి బట్టలు లేక కరువు కాటకంతో గోపాలం, గజలక్ష్మి ఆ ఊరు విడిచి వెళ్ళారు. అలా వెళ్ళిన వారు పొరుగురిలో ఒక ధనికుని ఇంట చేరి వారింట్లో పనిచేసి జీవించాలని ఆ ఇంటి వాకిట్లోకి వెళ్ళారు. ఆ ఇల్లు ఎంతో శుభ్రంగా ఉంది. ఇంటి బయట అందంగా ముగ్గు వేయబడి ఉంది. ఆ వైపున లక్ష్మీదేవి ఆలయం కూడా ఉంది. ధనవంతుని భార్య రోజు లక్ష్మీదేవిని పూజిస్తూ ఉంటుందని తెలుసుకున్న గజలక్ష్మి అసహించుకుంది. ఇంట్లో నుంచి ధనవంతులైన భార్యాభర్తలు వచ్చి చూసి ఆ వచ్చిన వారు ఎవరో తెలుసుకుని కళ్ళనీరు పెట్టుకున్నారు. ఆ ధనవంతులు ఎవరో తెలుసుకున్న గజలక్ష్మి గోపాలం వారికి ముఖం చూపించలేక తల వంచుకున్నారు. ఎందుకంటే ఆ దంపతులు ఎవరో కాదు, రామయ్య, సీతమ్మ. అప్పుడు రామయ్య, సీతమ్మ గజలక్ష్మిని, గోపాలాన్ని లోపలికి రండి, ఎందుకు ఇక్కడ నిల్చున్నారు అన్నారు. దానికి గోపాలం, అమ్మా నాన్న నన్ను క్షమించండి, నేను మిమ్మల్ని అన్యాయం చేశాను అని తల్లిదండ్రుల పాదాలకు మొక్కాడు. అప్పుడు గజలక్ష్మి అత్తమామలతో, మీరు చెప్పిన విధంగా చేయక తీరని ద్రోహం తలపెట్టాను. నా గయ్యాలితనం మీకు అష్టకష్టాలు కలిగించింది. ఇలా చేసినందుకు నన్ను క్షమించండి అని అత్తమామలను భక్తితో పూజించి వారు బికారులైన సంగతి చెప్పింది. ఆ తర్వాత అత్తమామలను మీరు ధనవంతులుగా ఎలా అయ్యారు అని అడిగింది. అందుకు సీతమ్మ, చూడమ్మా, నీవు లక్ష్మీదేవిని పూజించక ఇంటిని అశుభ్రంగా ఉంచావు. అందుచే లక్ష్మీదేవి ఇంట్లో ఉండడానికి ఇష్టపడలేదు. భక్తులమైన మమ్మల్ని లక్ష్మీదేవి వెంటాడుతూ వచ్చి మళ్ళీ అపారమైన ధనవంతులుగా చేసింది. చూసారా లక్ష్మీదేవి మహిమ, అంత దైవలీల అని చెప్పింది. మీరు ఇంటిని గంగయ్యకు అమ్మిన సంగతి తెలిసి ఆయన చేత తిరిగి ఇంటిని మేము కొన్నాము. అంతేకాదు ఇక్కడ ఈ ఇంటిని కూడా కొన్నాము అన్నది సీతమ్మ. అప్పుడు కోడలిలో దాగి ఉన్న గయ్యాలితనం పారిపోయింది. లక్ష్మీదేవి పూజ అంటే ఏమిటో పూర్తిగా తెలుసుకున్నది గజలక్ష్మి. ఆనాటి నుంచి అత్తమామలను సేవిస్తూ లక్ష్మీ పూజ చేస్తూ ఇల్లు వాకిలి శుభ్రంగా ఊడ్చి ముగ్గులు వేస్తూ ఇంటిని అలంకరించేది. అత్తమామలను సేవించేది. అత్తగారు, మామగారు, కోడలు గయ్యాలితనం మానినందుకు ఎంతగానో సంతోషించారు. ఇక వీడియోలోకి వస్తే, ఈ రోజుల్లో చాలామంది ధన సమస్యలతో, ఆరోగ్య సమస్యలతో, అప్పుల బాధలతో ఎంతో బాధపడిపోతూ ఉన్నారు. ఇలా మీకు ఏ సమస్యలు ఉన్నా అవి తొలగిపోవాలంటే చక్కగా అమావాస్య మరుసటి రోజున ఈ పరిహారాన్ని చేయండి. ఎందుకంటే అమావాస్య మరుసటి రోజుకు ఎన్నో శక్తులు ఉంటాయి. ఎందుకంటే అమావాస్య ఎఫెక్ట్ అనేది ముందు రోజు మరియు అమావాస్య తర్వాత రోజు కూడా ఉంటుంది. కనుక అమావాస్య తర్వాత రోజున అదే కూడా రాత్రి సమయంలో ఈ పరిహారం చేయండి. ఇంకొక విషయం ఏమిటి అంటే అమావాస్య తర్వాత రోజున ఎవరూ కూడా ఉప్పును తినకూడదు. కందిపప్పు, పెసరపప్పు, ఎర్రపప్పు ఇలా ఏ విధమైన పప్పు కూరలను తినకూడదు. అమావాస్య తర్వాత రోజున ఈ కూరను తింటే అప్పుల పాలైపోతారని, కష్టాలు అనుభవిస్తారని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. కనుక అమావాస్య తర్వాత రోజు ఎవ్వరూ పప్పును తినవద్దు, ఇంట్లో ఈ కూరను వండవద్దు. అలాగే అమావాస్య తర్వాత రోజు ఇంట్లో పసుపు నీటిని చల్లుకోవాలి. ఎండు మిరపకాయలను మీ చేతితో ఎవరికీ ఇవ్వకూడదు, ఐశ్వర్యం హరించుకుపోతుంది. ఇక ప్రత్యేకంగా అమావాస్య మరుసటి రోజు రాత్రి సమయంలో అంటే రాత్రి 6 నుండి 12 గంటల మధ్యలో చక్కగా ఒక చిన్న బెల్లం ముక్కను తీసుకొని ఆ బెల్లం ముక్కను పొడిలాగా చేసి ఒక చిన్న గిన్నెలో వేయండి. అంటే ఒక 50 గ్రాములంత బెల్లం ముక్కను తీసుకొని దానిని పొడిలాగా దంచేసి ఒక ప్లేట్లో కానీ గిన్నెలో కానీ వేయండి. ఎందుకంటే బెల్లానికి మన కష్టాలను తొలగించే శక్తి ఉంది. చెడుని తీసేసి మంచిని తెచ్చే శక్తి బెల్లానికి ఉంది. తరువాత ఈ బెల్లం పొడిలో చిటికెడు కుంకుమను కూడా వేయండి. ఆ తర్వాత 5 మిరియాలను తీసుకొని వాటిని కూడా పొడి కింద దంచి ఈ పొడిని బెల్లం పొడి మీద వేయండి. మిరియాలకు కూడా ఎన్నో అపురూప శక్తులు ఉన్నాయి. మిరియాలు నల్లటి రంగులో ఉంటాయి గనుక వీటితో ఎటువంటి పరిహారాలు చేసినా అద్భుత ఫలితాలు వస్తాయి. మిరియాలు ధనాన్ని తెచ్చిపెడతాయి, కష్టాలన్నీ తీసేస్తాయి గనుక మిరియాల పొడిని బెల్లంలో వేయండి. ఆ తరువాత చిటికెడన్ని ఆవాలను కూడా ఈ బెల్లం పొడిలో వేయండి. ఆవాలకు కూడా అద్భుతమైన శక్తులు ఉన్నాయి. ఆవాలు 100కు 100% అద్భుతాలు సృష్టించే శక్తిని కలిగి ఉంటాయి. అందుకే ఆవాలకు పరిహార శాస్త్రంలో
ఎంతో ప్రాధాన్యతను ఇచ్చారు కనుక ఆవాలను కూడా ఈ బెల్లంలో వేసి తర్వాత వీటన్నిటినీ కూడా బాగా మిక్స్ చేసేయండి. ఆ తర్వాత ఈ పొడిని తీసుకుని మీ ఇంటి బయటకు వెళ్ళి మీ ఇంటి చుట్టూ ఈ పొడిని చల్లండి. చల్లేటప్పుడు మా ఇంటికి పట్టిన పీడలన్నీ పోవాలి, మా ఇల్లు బాగుండాలి, కోరినంత ధనం రావాలి అని మనసులో సంకల్పం చెప్పుకోండి. 3 సార్లు ఓం శాంతి ఓం అనుకుని ఆ తర్వాత ఈ పొడిని ఇంటి చుట్టూ చల్లేయండి. అంతే. అమావాస్య తర్వాత రోజు ఈ చిన్న పరిహారం చేస్తే ఖచ్చితంగా మీ కష్టాలన్నీ కూడా పోతాయి, కోరినంత ధనం వస్తుంది. ఇక ఆ బెల్లం పొడిని మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, చీమలు తినేస్తాయి కనుక అలా వదిలివేయండి. ఈ చిన్న పరిహారంతో చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి కనుక అమావాస్య తర్వాత రోజు అందరూ కూడా ఈ పరిహారాన్ని రహస్యంగా చేసి అద్భుత ఫలితాలు పొందండి, ఆనందంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.